దోశలకే మహారాజస్ వంటి మన పిజ్జా దోశ మహారాజుని ఈ రోజు ఎట్లా చేయాలో చూద్దాం. చూస్తుంటేనే నోరూరుతున్నదిలే. దీన్ని ఎట్లా చేసిన అంటే ముందు దోశ పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిత్త బటర్ వేసుకోర్రి. ఇక బటర్ ఏమైతుందంటే కరుగుతుంది కదా, ఒక 2 నిమిషాలు ఆగి కరిపించుకొని మొత్తం అటు ఇటు రాసుకో. ఇట్లా రుద్దుకుంటున్నప్పుడు మంచి ఆసన వస్తుంది. దాని మీద దోశ పిండి ఇట్లా పోసుకోవాలి. ఇక పోసినాక ఏం చేద్దామే, తిరుపతి ఏమైనా పోయేద్దామంటావా? తిప్పాలే కదా, మళ్ళీ తిప్పలేవేం, తిప్పు చక్కగా. కాదే, ఒక మాట అంటే బాధ అవుతుంది కానీ ఇలా పెట్టిన చికెన్ టిక్కా రోల్ దగ్గర 3000 మంది చూస్తే ఇచ్చటగా ముగ్గురే సబ్స్క్రైబ్ చేసుకో. ఏందే అన్న ఇది ఒకట్లు అయిపోతుంది కానీ ఈ దోశను ఉల్టపల్ట వేసుకుంటా ఉండుర్రి. వస్తుంది కదా ఎట్టేసుకోవాలన్న దోశ అని చెప్పాలన్నా ఇట్లా మీకు మా అక్కలు అన్నలు తోపులు వాళ్ళకి అన్ని తెలుసు. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉంచి దాన్ని ఇట్లా చూసుకుంటా ఉండుర్రి. కర్రగా మార్చే ఒక్కో మంచిది కాదు మనకి. ఇక ఉల్టపల్ట వేసుకుంటుందాం. అగో అట్ట కాగానే దీని మీద ఏం చేద్దామే, 2 చెంచాలు అంటే 2 టీ స్పూన్ల పిజ్జా సాస్ వేసుకోరు. ఇది సూపర్ మార్కెట్లలో మస్తుగా దొరుకుతుంది. జేబులేసుకొని వచ్చిర్రంటే సంవత్సరం వస్తుంది కదనే. అరే మజాక్ చేసిందే, సీరియస్ గా వేసుకొచ్చి నా పేరు చెప్పారు. ఏమున్నది, దాని భూచక్రం తిప్పినట్టు తిప్పాలి. చూస్తురు కదా ఎంత ముద్దుగా అవుతున్నదో. మొత్తం దోశ మొత్తానికి ఇట్లా తిప్పుకుంటా మొత్తానికి పట్టిర్రి. దోశ మొత్తానికి అద్దినాక ఇంతకు ముందే చిన్న కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు ఇట్లా అద్దుర్రి. మొత్తానికి సరిపోయేటట్టు అద్దుర్రి, కంజూస్ చేయకూర్రి. ఇక ఈ ఉల్లిపాయలతోటే మనకి టేస్ట్, ఉల్లిపాయలు లేకపోతే టేస్టే రాదు అసలు. ఇక ఇప్పుడు ముందే చిన్న కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు తెచ్చుకోర్రి. ఇక ఇందాక ఉల్లిపాయలు అద్దినట్టు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఒక్కొక్కటి అద్దుకోర్రి. ఇట్లా ఎంతసేపు అద్దుతారో పొరడా అని మాత్రం మనకక్క చిన్నగా అద్దుకుంటా ఉంది. నాతో పాటు వంట చేస్తే ఏమన్నైతే మంచిగా అన్ని తీసుకొచ్చుకొని ఒక్కొక్కటి వేసుకుంటే చేసుకోపోయిన. ఇక ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న మక్కలు స్వీట్ కార్న్ ఒక్కొక్కటి ఇట్లా వేసుకోర్రి. స్వీట్ కార్న్ తోటి మస్తు టేస్ట్ వస్తుంది. వేసుకోకపోతే ఏం చేయాలరా పొరడాన్ని మాత్రం అడగకూర్రి, వేసుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇక నేను ఒక్కొక్కటి ఇట్లా పెడుతుంటే కానీ మీరైతే పెట్టుకోరు మంచిగా. ఇక అన్ని అద్దుకోర్రి. ఇక ఇప్పుడు మన పిజ్జా దోశకు అసలైన టేస్ట్ తెచ్చేది ఏమున్నదంటే మోజరెల్లా చీజ్. ఇది కూడా సూపర్ మార్కెట్లలో మత్తుగా దొరుకుతుంది. ఇక తీగలు తీగల ఎట్టబడుతున్నది చూడు ఒక్కొక్కటి. ఈ చీజ్ ఎత్తనే ఏమైనా టేస్ట్ ఉంటుంది, చీజ్ వేయకపోతే ఏం టేస్ట్ రాదు. కూరగాయలు వండుకొని తింటున్నట్టే ఉంటుంది. అందుకే ఈ చీజ్ మాత్రం వేయాలి. ఇక ఈ చీజ్ మొత్తానికి అద్దినాక గిన్ని చిల్లీ ఫ్లేక్లు వేసుకోవాలి. ఒకవేళ ఈ చిల్లీ ఫ్లేకులు లేకపోతే మన ఎండుమిరపకాయలు 4 తీసుకొని మిక్సీ పట్టుర్రు, లేదంటే గట్టిగా దంచుకోరు. ఇక దంచుకునేది చిల్లీ ఫ్లేకులు అంటారు. ఆ చిల్లీ ఫ్లేకులు ఒక్కొక్కటి ఇట్లా వేసుకుంటా పోర్రి. ఇక చిల్లీ ఫ్లేకులు వేసినాక ఆరిగానో అని ఒకటి దొరుకుతుంది. ఇదైతే ఇంట్లో చేయలేము అక్క, పక్క సూపర్ మార్కెట్లలోనే కొనుక్కోవాలి. ఏమున్నదో 4 జేబులు వేసుకొస్తే సంవత్సరం అంతా వస్తుంది. ఇక ఒక 3 నిమిషాలు ఆగి ఇక పిజ్జాని ఎట్టయితే కట్ చేసుకుంటారో దీన్ని కూడా గట్టనే కట్ చేసుకోవాలి. మధ్య కట్ చేసుకోర్రి, పొడవు కట్ చేసుకోర్రి. ఎట్లుంటది పిజ్జా ఒక్కొక్కటి కట్ చేసుకుంటే చూడడానికి మస్తుగా ఉంటదిలే. ఇక ముందే చెప్తున్నా, ఒక్కసారికే రాదు, 4-5 సార్లు తిప్పుకోరు అటు ఇటు. ఇప్పుడు వాడుతున్నది ఏంటంటే పిజ్జా కట్టర్ అని అంటారు, అమెజాన్ లో మస్తు దొరుకుతుంది. ఇక అయిపోయిన తర్వాత జూమ్ పెట్టాలి కదా అక్క. ఇక జూమ్ పెడితే ఎట్లా కానొస్తున్నది చూడు. ఇక చీజ్ అట్లా కరిగి ఉంటేనే మస్తు టేస్ట్. ఇక ఒక్కొక్క పీస్ తీసి చూపిస్తున్నా మీకు చూడుర్రి. అరే ఎటో పోయాను, వస్తున్నది ఒక్క నిమిషం. వస్తున్నా కానొస్తున్నది లేగో, ఇట్లుంటది పిజ్జా దోశ. ఇక హోటల్లోనికి 200 గట్టే బదులు మస్తు హెల్దీగా ఇంట్లో చేసుకోరు. ఏమున్నది వంట నచ్చినది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతున్నావు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాయన చూసుకొని నీ పేరు రాస్తా చెప్తున్నా.